ప్రస్తుతానికి మనం ఉంగుటూరు నియోజకవర్గంలో అయితే ఉన్నాం. మనతో మాట్లాడేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాసుబాబు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది? చక్కగా జరుగుతుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైనాట్ 175 175 స్థానాలు గెలుచుకునే దిశగా మరి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. గణపవరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ రోజున వైసీపీ నాయకులందరూ కలిసి అలాగే కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ యొక్క క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపిద్దారని ప్రజలు ఉవ్విళ్ళూరుతో ఉన్నారు. అది ఈరోజు జరిగేటువంటి ఉత్సాహం చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది. అయితే ఎలక్షన్ ముందు వాసుబాబు అందరివాడు, ఎలక్షన్ తర్వాత కొందరివాడు అనే నినాదం కూడా ఎక్కువ వినపడుతుంది. మీరు అందరివాడా కొందరివాడా? అందరివాడిని అండి. మాకు కావాల్సింది అందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి నినాదం ఒకటే, కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా పథకాలు కానీ సంక్షేమం కానీ అందజేయమని చెప్పాడు. ఈ రోజున 100% ఈ రోజున అలాగే అందజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా. అలాగే అభివృద్ధి కూడా, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా చూసుకుంటాం. అందరివాడుగానే ఈ రోజు అన్ని గ్రామాలకి మౌలిక సదుపాయాల విషయంలో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కోవిడ్ కష్ట సమయం 2 సంవత్సరాలు ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఇలా జడ్పీ నుంచి కానీ పంచాయతీల నుంచి కానీ లేకపోతే మా ఎంపీపీ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మా మండలంలో మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి కూడా మరి మౌలిక సదుపాయాల విషయంలో పెద్దపేట వేసి మంచినీటి చెరువులు తెచ్చడం కానివ్వండి, వాటర్ ట్యాంకులు కట్టించడం కానివ్వండి, పైప్ లైన్లు మార్చడం కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, పెద్ద ఎత్తున కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, సబ్స్టేషన్ నిర్మాణం చేయడం కానివ్వండి, 132 సబ్స్టేషన్ను మేము శాంక్షన్ చేయడం కానివ్వండి, ఆక్వాకల్చర్ మీద కూడా రూపనాథ్ కరెంట్ని 5 ఎకరాలు గవర్నమెంట్ జీవో తీసుకొస్తే ఆక్వా జోన్ నిమిత్తం దాన్ని మేము గణపవరం మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే దాన్ని 10 ఎకరాలు పెంచడం కానివ్వండి, ఇవన్నీ ఒకళ్ళ గురించి ఆలోచించి అయ్యేది కాదు. అందరివాడిగానే అందరి అందరి ప్రజలకి కూడా ఈ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో ఉన్న రాష్ట్రంలో కూడా అందరి ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇన్ని రకాల పథకాలను ఈరోజు తీసుకొచ్చి ఇన్ని రకాల సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా తీసుకొచ్చి మా నియోజకవర్గం ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో చాలా గొప్పగా, ఎందుకంటే సర్పంచ్ చేసిన అనుభవం కూడా కొంత ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని రంగరించుకొని తప్పకుండా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పదాలు నడపడానికి నేను కృషి చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడిగా వస్తున్నారు. వాళ్ళ ముగ్గురిని మీరు ఎదుర్కోగలరా? తప్పకుండా ఎదుర్కొంటాం. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఎందుకు కలుస్తున్నాయో ఒకసారి జనం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక ఆయన్ని ఏ రకంగా గద్దెదించాలని ఒక తాపత్రయంతో కనీసం జెండా లేదు, ఎజెండా లేదు. ఒక ఎజెండా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రకటించడం జరగలేదు. ఎజెండా లేకుండా కేవలం గద్దెదించాలని ఉండకూడదు. ఎందుకంటే పేదలకి సంక్షేమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఉండకూడదని అడగటం అనేది, ఎందుకంటే ప్రజలకి న్యాయం జరగకపోతే ప్రజలే తిరస్కరించడం జరుగుతూ ఉంది. ప్రజలకి అన్ని రకాల న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఏమీ అనలేక కేవలం వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా కానీ, వాళ్ళ పేపర్లో, టీవీ ఛానల్ ద్వారా కానీ వాళ్ళు మరి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాస్తూ, వ్యతిరేకంగా చెబుతూ ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి జగన్మోహన్ గారు ఉండకూడదని అనడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తాం లిటరసీలో ఎక్కడో 5-6 స్థానాలు 10 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేరళ లిటరసీ అంటే నా చిన్నప్పటి నుంచి, నా ఉద్దేశం కాడి నుంచి లిటరసీ అంటే కేరళ ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు కేరళ జరుగుతుంటుంది. అలాంటి కేరళని కిందకి నెట్టి ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది విద్యా వ్యవస్థలో అయిన ప్రజలకి ఎక్కడ కూడా రూపాయి అప్పుల పాలు కాకుండా ఈ రోజున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా ముఖ్యమంత్రి గారు రకరకాల పథకాల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు, 2,60,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా అక్కడ లంచాలకి అవకాశం లేకుండా ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గంలో లంక గ్రామ ప్రజలు మీకు ఎదురు తిరుగుతున్నారని అయితే మా దగ్గర ఉంది. అయితే లంక గ్రామ ప్రజలు మీకు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? ఏం లేదండి, ఎక్కడ ఏమి లేదు, మరి అపోహలు తప్ప అంతకంటే ఏమీ లేదు. లంక గ్రామాల ప్రజలు మనం వచ్చిన తర్వాత చక్కగా సుభిక్షంగా ఉన్నారు. ఎక్కడా కూడా పైసలు లంచాలు ఇవ్వాల్సిన లేకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు పనులు చేసుకుంటూ, ఎందుకంటే కొల్లేరు ప్రాంతం నుంచి తొలిదూరు ప్రాంతాలకు వచ్చి వాళ్ళు పనులు చేసుకుని మళ్ళీ కొల్లేరు ప్రాంతం వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు మీకు కల్పించడంలో సక్సెస్ అయ్యాం. గవర్నమెంట్ ఇవాళ 99% పీపుల్ అక్కడ, ఎందుకంటే ఎస్సీలు, బీసీలే ఉంటారు అక్కడ, వేరే ప్రజలు ఎవరు ఉంటారు అక్కడ. 99% ప్రజలకి ఈరోజు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి అందజేస్తూ ఉన్నారు. సుమారు 60 కోట్ల రూపాయల నిధులు కూడా అక్కడ ఏర్పాటు చేసి కొత్తగా పైప్ లైన్ కూడా వేయటం కూడా ముఖ్యమంత్రి గారు జలజీవన్ ద్వారా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. గుండుగోలను
కాలువ ఏలూరు కాలువ నుంచి ఆగడలంక చెట్టునిబడి వరకు అంటే ప్రభుత్వం మేము ఏదైనా చేయకపోతున్నది ఈరోజు జరగలేదు. మౌలిక సదుపాయాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అన్ని చోట్ల ఒకటి కాదు. ఇక్కడ ఇంచుమించి నాకు 75 సచివాలయాలు 81 గ్రామాలు నా నియోజకవర్గంలో ఉండడం జరిగింది. సుమారు 70-80 కిలోమీటర్ల కిలోమీటర్ల స్ట్రెచ్ నాకు ఉండడం జరిగింది. వాసుబాబు ఇంటి ముందే రోడ్డు వేయించుకోలేకపోయాడు, ప్రజలకి ఏం చేస్తాడని అందరూ కూడా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అది ఎంతవరకు వాస్తుంటారు? అన్ని రోడ్లు వేసిన తర్వాత నా రోడ్డు ఉన్నాయని చెప్పాను. నిజంగా కూడా అదే జరిగింది. ఈరోజు అన్ని రోడ్లు వేసిన తర్వాత ఇంటర్నల్ రోడ్లు ఎక్కడ పంచాయతీరాజ్ రోడ్లు కొద్దిగా గొప్ప ఆగినాయి తప్ప ఆర్ఎన్బి రోడ్లు నా నియోజకవర్గంలో 100% ఆర్ఎన్బి రోడ్లు కంప్లీట్ అయిన తర్వాతే ఈరోజు నా ఇంటి ముందు రోడ్డు కూడా పోసిన 2 రోజులు రండి. అది ఓపెన్ చేయడానికి ఇప్పుడు ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి నేను అప్పుడే చెప్పాను. అందరు రోడ్లు పోసిన తర్వాత నా రోడ్డు పోసిందని ఈరోజు నా ఇంటి ముందు రోడ్డు ఒక 2 కిలోమీటర్స్ అడుగుల దాకా శుభ్రంగా బ్రహ్మాండ నిర్మాణం జరిగింది. సీసీ రోడ్డు పోసాము. త్వరలో అది ప్రజలు ఓపెన్ చేసి నడవబోతుంది. ఎందుకంటే ఎలక్షన్ కూడా అమలు ఉంది కాబట్టి మనం ఓపెన్ చేయటం ఉండదు. అది కూడా కంప్లీట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మౌలిక సదుపాయాల విషయంలో ఎమ్మెల్యే గారు స్వార్థం చూసుకుని 5 సంవత్సరాల క్రితం రోడ్డు పోసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ప్రభుత్వం మీద కొంచెం గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు సంతకం పెట్టి 2 కోట్లు ఇచ్చేస్తారు. నా గ్రామం వరకు నాకు ఓపెన్ అయిపోద్ది. బట్ నాతో పాటు నా గ్రామాలు ఏదైతే ఉన్నాయో అన్ని గ్రామాలకి మెయిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలాంటి రోడ్లు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కూడా టెండర్లు పోసి వాళ్ళు 25 లక్షల రూపాయలు రిపేర్ కూడా ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే పంచాయతీరాజ్ రోడ్లు, పిఆర్ రోడ్లు అంటే పూర్వం ఆర్ఎన్బి మనం జిల్లా పరిషత్ రోడ్లు అయినప్పుడు ఇప్పుడు పంచాయతీరాజ్ వెళ్ళిపోయినాయి, పంచాయతీరాజ్ రోడ్లు అయిపోయినాయి. మా ఎన్నుకు ఆర్ఎన్బి రోడ్లు అని చూసారు మీరు. వచ్చాడు రాచూరు నుంచి మన సరిపల్లి రోడ్డు ఆల్రెడీ పోయడం జరుగుతుంది. అలాగే పెప్పర్ నుంచి ఎండగన్ రోడ్డు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే చేబ్రోల్ నుంచి దోపచార్ల రోడ్డు కంప్లీట్ అయిపోయి ఓపెన్ అయిపోవడం జరిగింది. ఓపెన్ అంటే ప్రజలు దాని మీద ప్రయాణం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగా మనకు ఇచ్చినటువంటి 8 రోడ్లు కూడా ఈరోజు 100% సక్సెస్ చేసుకుని అన్ని నిర్మాణం చేసుకుని ఈరోజు ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా ఆకర్షిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం జరిగినప్పుడు 1-2 ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 6,000 కోట్ల రూపాయలు 6,500 కోట్ల రూపాయలు జనవరి నెలలో ముఖ్యమంత్రి గారు ఒక్క ఆసరా పథకానికి డబ్బులు బటన్కి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల సుమారు 1,900 నుంచి 2,000 కోట్ల రూపాయలు ఫ్యాక్షన్ నిమిత్తం 1వ తారీఖు వచ్చేసరికి ఫ్యాక్షన్ నిమిత్తం ఖర్చు పెడతాం జరుగుతూ ఉంది. అలాగే రకరకాల పథకాలు ఈరోజు ఈ 3 నెలల్లో చూసుకుంటే సుమారు 30,000-40,000 కోట్ల రూపాయలు కేవలం ప్రభుత్వం పథకాల దృష్ట్యా ప్రజలకి మేలు 18-40 సంవత్సరాల మధ్యలో 45 నుంచి 60 సంవత్సరాల ఉన్నటువంటి మహిళలకు ఇచ్చేటువంటి చేయూత పథకం కూడా సుమారు 5,000 కోట్ల రూపాయలైన బటన్కి ఇవ్వడం జరిగింది. ఫీజు పథకం ఇవ్వడం జరిగింది. రైతు భరోసా సాకర వాయిదా ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున మొన్న ఎన్నికల కంటే కూడా మెజార్టీ తగ్గుతుందా పెరుగుతుంది? తప్పకుండా పెరుగుతుంది. ఎందుకంటే మనం అప్పుడు మేము ఇస్తానని చెప్పి మేము ఆ రోజు ప్రజల మధ్యలో ఎన్నికలకు వచ్చి చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వం వస్తే ఈ పథకాలు ఇస్తామని చెప్పి ఈరోజు మేము పథకాలు ఇచ్చి ప్రూవ్ చేసుకుని ప్రూవ్ లీడర్గా ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తున్నాం. కాబట్టి ఇలాంటి గ్రామానికి కూడా సుమారు నాకు తెలిసి 3-4 కోట్ల రూపాయలు డబ్బులు డైరెక్ట్గా బటన్కి ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఇప్పుడు జరగలేదు. కాబట్టి తప్పకుండా మెజార్టీ 100% పెరుగుతుందని మేము తీసుకున్నాం. అయితే మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. వచ్చే ఎన్నికలు కూడా జగన్ గవర్నమెంటే ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను అధిక మెజార్టీతో గెలుస్తానని పుప్పాల వాసుబాబు అయితే మద్దతు చెప్తున్నారు. కెమెరామెన్ అఖితో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.